తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ లో దొంగలు చోరీకి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఘటన జరిగింది. S3, S6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి 7 సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించారు. చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పొలాల మీదుగా బాపట్ల గుంటూరు రోడ్డు వైపు పారిపోతుండగా ఎస్కాట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం అప్పికట్ల బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. ఘటనలో 6 దుండగులు పాల్గొన్నట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు. గత ఏప్రిల్ 19వ తేదీ వేకువజామున అప్పికట్ల సమీపంలోని బెంగళూరు నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ లో నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి 130 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. 3 వారాల క్రితం బాపట్లకు సరిహద్దులో ఉన్న గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో సిగ్నల్స్ ని దొంగలు ట్యాంపర్ చేసి చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు అప్రమత్తమై దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోనూ దొంగలను పట్టుకోలేకపోయారు. 2 నెలల్లో 3 వరుస చోరీలు 20 కిలోమీటర్ల పరిధిలోనే జరిగాయి. గుర్తు తెలియనటువంటి దుండగులు ఫస్ట్ జనరల్ కోచ్ లో ఏసీపీ అలారం చైన్ పుల్లింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత S3లో S6 లో 2 నిద్రపోతున్నటువంటి ప్యాసింజర్స్ మెల్ల నుంచి స్నాచ్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇంతలోకే మా యొక్క జిఆర్పి నుండి ఎస్కాట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నటువంటి యొక్క సౌండ్స్ కి తను ఇమీడియట్ గా టార్చ్ లైట్ అదేవిధంగా విజిల్స్ చేసుకుంటూ S3 కోచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ దొంగలు ఎవరైతే దొంగతనానికి ఈ యొక్క నేరానికి ఈ యొక్క పాల్పడినారో వారికి వారించడం జరిగింది. ఇమీడియట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఇమీడియట్ గా వాళ్ళు అటెండ్ అయిపోయి ఎవరైతే పారిపోతున్నారో దుండగులపై కాల్పులు జరపడం జరిగింది. SLR వెపన్ తో 9 రౌండ్స్ కాల్పులు జరపడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.